నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 16వ ఫైనాన్స్ కమిటీతో సీఎం భేటీ. స్వర్ణాంధ్ర విజన్ 2047కు సహకరించాలని విజ్ఞప్తి. ప్రతిష్టాత్మకంగా సింహాచలం చందనోత్సవం. సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్న మంత్రి ఆనం. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి. రైతులకు న్యాయం చేస్తామన్న మంత్రి నారాయణ. జీవీఎంసీలో సంఖ్యాబలం ఉందన్న వైసీపీ. మేయర్పై అవిశ్వాసం వీగిపోతుందని ధీమా. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం సభ్యులకు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం చూపించి వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను తెలియజేసే వీడియో ప్రదర్శించి బృందానికి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు వివరంగా తెలియజేశారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతరం పరిణామాలను కూడా వివరించారు. కేంద్రం తగు విధంగా కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని సీఎం కోరారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ కు ఆర్థిక సంఘం ప్రశంసించింది. దీనిని ప్రధానికి వివరించారా అని అరవింద్ పనగారియా ఆరా తీశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన సింహాచల క్షేత్రంలో జరగనున్న చందనోత్సవాలపై సమీక్ష నిర్వహించేందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ రోజు సింహాచలం పాత గోశాల వద్ద సమావేశమయ్యారు. సమీక్ష వివరాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం చందనోత్సవాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతుందని మంత్రి ఆనం తెలిపారు. చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరయ్యి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఉదయం 3:30 నుండి సాయంత్రం 7 లోపు క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ స్వామివారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. చాలా పండుగలను రాష్ట్ర పండుగలుగా సీఎం చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. చందనోత్సవ టికెట్లు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అవుతాయన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తులకు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేస్తున్నామని, అలాగే ఉచిత బస్సు సౌకర్యం, నిరంతరం మంచినీరు, మజ్జిగ అందజేస్తామని వివరించారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం, ఆలయం యొక్క వంశపారంపర్య ధర్మకర్తలు వారి ఆలోచన, స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి విజయవంతంగా చందనోత్సవ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని జరపాలి అనేదే మా యొక్క ఉద్దేశం. మా ప్రభుత్వం తీసుకున్న అనేక ఆధ్యాత్మిక నిర్ణయాలతోటి రాష్ట్ర పండుగలుగా నిర్వహించేటువంటి ప్రధాన ఆలయాలన్నింటిలో ప్రభుత్వ విధానం స్పష్టంగా జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు అన్నీ కూడా సామాన్య ప్రజలకు, భక్తులకు చేరువ కావాలనేదే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. అమరావతి రాజధాని నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ రోజు ఆయన ఏపీ సెక్రటేరియట్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. భూములు ఇచ్చిన రైతులకు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, విదేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని చెప్పారు. దీనికోసమై అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలని సీఎం యోచిస్తున్నారన్నారు. ఎయిర్పోర్టు కోసం భూ సేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయని, భూములు ఇచ్చిన రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి, రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది, రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈరోజు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఒక బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడ బలం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలని సూచించారు. మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యులని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్ మేయర్గా తనకు అవకాశం కల్పించారని, బీసీ జనరల్ అయినప్పటికీ యాదవ మహిళకు మేయర్గా అవకాశం కల్పించారని చెప్పారు. యాదవులకు జగన్ పెద్దపీట వేశారని, యాదవ భవన నిర్మాణం కోసం 50 సెంట్ల స్థలాన్ని కేటాయించారని చెప్పారు. అలాగే యాదవులకు కీలకమైన పదవులు అప్పగించారన్నారు. కుతంత్రాలతో యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పల్లా శ్రీనివాస్, వంశీ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం సబబు కాదన్నారు. నా మీద అవిశ్వాసము టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అవిశ్వాసం పెట్టాయని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా
చెప్పాలి అంటే గత 4 సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశము ఇవ్వడం జరిగింది. అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు, అందులో 13 మంది గెలవడం జరిగింది. దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది. అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా 22 మంది కార్పొరేటర్స్ గెలుపొందారు. అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న గౌరవము మమకారముతో మాకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు మతాలు పార్టీలు చూడము, అందరికీ సమాన న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము. అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మా యాదవ్ని కంట కన్నీరు మంచిది కాదు, జరగబోయేది చూస్తారు అనుభవిస్తారు అని అన్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేతో పాటు మీరు చేతులు కలిపి ఇప్పుడు మీ సోదర సమానురాలైన మేయర్ గారు మీ యాదవ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డ తన మీద మీరు అవిశ్వాసం పెట్టి దించడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. ఇది ఎంతవరకు తగ్గుతుంది? అది మీకు న్యాయమేనా? తమ పార్టీకి చెందిన 58 మంది కార్పొరేటర్లకి విప్ జారీ చేస్తున్నామని, అవిశ్వాసం వీగిపోయేందుకు కావలసినంత బలం తమకు ఉందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా మాకు కావలసినంత సంఖ్యాబలం పరిపూర్ణంగా ఉంది. అవిశ్వాసం వీగిపోవడం ఖాయం. రేపు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కుయుక్తులు పొందుతున్నారో అధికార బలంతో కుట్ర రాజకీయాలు చేస్తూ మా పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ధనబలంతో వ్యాపారాల మీద ఏదో రకంగా జులం ప్రకటిస్తూ మీకు ఇల్లుకేమో లైసెన్స్ లేదని ఒక పక్క, షాప్కి లైసెన్స్ లేదని ఒక పక్క, అప్రూవల్ లేదని ఒక పక్క, 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లులు కూడా ఈరోజేమో మళ్ళీ బనాయించి పన్నులు వేస్తాను ఒక పక్క, వ్యాపారాలు సాగనివ్వను ఒక పక్క, భయభ్రాంతులు గుర్తు చేస్తూ కొంతమందిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ 11 నుంచి 15 మంది వరకు కూడా డిప్యూటీ మేయర్లు మేమే ఇచ్చేస్తామని చెప్పడం, అలా ప్రలోభ పెట్టి తీసుకెళ్ళడం, అది ఎంతవరకు సమంజసమో నగర ప్రజలు కూడా గమనించాలి. డెఫినెట్గా ఈరోజు చెప్తున్నాం, ఎవరు ఎన్ని అనుకున్నా సరే హరివెంకట కుమారి గారు మేయర్ గారు తప్పనిసరిగా మరో 11 మాసాలు అంటే 5 సంవత్సరాలు కంప్లీట్గా పదవి కాలం సంపూర్ణంగా ఆవిడ పూర్తి చేసి విజయం సాధించడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. విప్పు జారీ చేస్తున్నాం. ఆ రోజు తక్షణమే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కానీ మా పార్టీ సభ్యులు 58 మందిలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వాళ్ళపై తగు చర్యలు వెంటనే కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఆ రోజు సాయంత్రం 5 గంటలకే ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో యలమంచిలి నియోజకవర్గంలో శ్రీరామరక్ష రథయాత్ర వైభవోపేతంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఉమ్మలాడలో రథయాత్ర ప్రారంభమయ్యి 4 మండలాల్లోని అన్ని గ్రామాలను కలుపుకుంటూ యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతుంది.
అయోధ్య శిల్ప కళాకారులు రూపొందించిన రథం యలమంచిలి చేరిందని నిర్వహణ కమిటీ ప్రతినిధులు నరేంద్ర జోషి, బడే రవి, కలదిండి శివాజీ బహదూర్, దాట్ల వర్మ, బోరవల్లి ప్రమోద్ కుమార్ తెలియజేశారు. అచ్యుతాపురం, రాంపిల్లి మండలాల్లో 3 రోజుల చొప్పున యలమంచిలి గ్రామీణ మండలం మున్సిపాలిటీ పరిధిలో 5 రోజుల పాటు రథయాత్ర కొనసాగేలా షెడ్యూల్ చేసినట్టు తెలిపారు. శ్రీరామ రక్ష రథయాత్రలో పాల్గొనే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలియజేశారు. అలాగే రథయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో ఉత్సవాలలో జరుగుతున్న కార్యక్రమాలకు భిన్నంగా సాంప్రదాయ కళలను, కళాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కోలాటం, హరిభజనలు, చిటికెలు, సాముగరడెలు, తప్పెటగుళ్ళు వంటి సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ రథయాత్రలో భాగస్వాములు కావడం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అవకాశమని నిర్వాహకులు తెలిపారు. లోకరక్షకుడైన శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలనే గొప్ప సంకల్పంతో చేపట్టిన ఈ శ్రీరామ రక్ష రథయాత్రలో ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన పలువురు ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో కేంద్ర మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, జ్యుడిషియల్ కమిటీ సభ్యులు జస్టిస్ సత్యనారాయణమూర్తి, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనాలు పలకగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ ధర్నా నిర్వహించారు. కాకినాడ నగరంలో పారిశుధ్య పనులు చేస్తూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది పరిశుభ్ర వాతావరణం కోసం శ్రమిస్తున్న మున్సిపల్ వర్కర్స్ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, యూనియన్ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసులు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఆప్కోస్ విధానంలో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్స్ లో 60 సంవత్సరాలు దాటిన వారిని విధుల నుంచి తొలగించారని తెలిపారు. వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పర్మనెంట్ కార్మికుల మాదిరిగానే వీరికి కూడా పదవి విరమణ వయస్సుని 62కు పెంచాలని డిమాండ్ చేశారు. మేమేమడుగుతున్నామంటే రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచండి. ఆనాడు ప్రభుత్వం పెంచింది పర్మనెంట్ ఎంప్లాయీ వరే. అలాగే ఈ గవర్నమెంట్ కూడా 60 నుంచి 62 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండవదిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయట్లేదు. ఇవాళ 60 సంవత్సరాల వరకు కూడా ఈ పారిశుద్ధ కార్మికుల యొక్క పనులు ఎంత దుర్భరమైన పనులు అంటే, పిలి చచ్చిపోయినా, ఆవు చచ్చిపోయినా, ఏది చనిపోయినా సరే ఎవర్రా పిలిచిదంటే మా పారిశుద్ధ కార్మికులనే. కాలంలో పోకపోయినా, రోడ్లు పోకపోయినా, చివరికి కంపు కొట్టిన ఏదున్నా సరే మా చేత పనులు చేస్తూ ఉంటారు. ఇంత దుర్భరమైన జీవితాలు గడిపి 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయిన తర్వాత మా కార్మికులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు వర్తింపజేయరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ చిత్తశుద్ధితో మా పారిశుద్ధ కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే వర్తింపజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే రిటైర్మెంట్ అయిన స్థానంలో వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పారిశుద్ధ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడే ఇందాక ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రిటైర్మెంట్ అయిన స్థానంలో ఉన్న వాళ్ళ మీద పనిభారం పెంచేస్తా ఉన్నారు.
తీవ్రతర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. సంఖ్యాబలం తగ్గుతూ ఉంది. జులై నెలలో పర్మనెంట్ ఎంప్లాయీస్ 25 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. ఇలాగే మన కాకినాడ నగరపాలక సంస్థలో రిటైర్మెంట్ అయిన స్థానంలో వెళ్ళిపోతా ఉంటే పెరుగుతున్న జనాభాకి తగిన సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్యం కూడా కుంటుపడే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఆప్కాస్ వర్కర్స్ ని ఈ రోజు 13 మందిని నిలుపుదల చేశారు. మరి ఆ 13 మంది సిబ్బంది పనిచేసినటువంటి శానిటేషన్ కుంటుపడుతుంది కాబట్టి ఆ 13 మంది స్థానంలో రిటైర్మెంట్ అయినటువంటి వారి పిల్లలకి భర్తీ చేయాలని వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా కోరుచున్నాం. అలాగే రిటైర్మెంట్ అయిన 60 ఏళ్ళు పూర్తయింది కాబట్టి వారు ఎటువంటి పని చేసి బతకలేరు కాబట్టి వాళ్ళ పోషణార్థం వాళ్ళ పిల్లలకి ఇమ్మని చెప్పేసి ప్రత్యేకించి ఈ డిమాండ్ పెడుతున్నాం. కాబట్టి మరి అధికారుల వారు మా ఎందు దయించి యూనియన్ ఎందు అవకాశం కల్పిస్తారని కోరి ప్రార్థిస్తాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలో అంబేద్కర్ పట్ల జరిగిన సంఘటన దురదృష్టకరం అని శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజా పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ అందరూ సంయమనం పాటించాలని కోరారు. ఇటువంటి అమానుష చర్యలను ఖండిస్తున్నానని అన్నారు. ఇప్పటికే ఈ విషయమై తాను జిల్లా ఎస్పీ హోంమంత్రి అనితతో మాట్లాడానని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరానని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లోని జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంతటి ఆనంద సమయంలో ఈరోజు ఉదయం శంఖవరం గ్రామంలో ఆ మహనీయుడి విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరచడం అనేది నిజంగా చాలా బాధ కలిగించింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని పూర్తిగా ఖండిస్తూ అంబేద్కర్ గారు ఒక జాతికో మతానికో ప్రాంతానికో చెందినవారు కాదు, యావత్ భారత జాతికి చెందిన ముద్దు బిడ్డ. అంతటి మహనీయుడి విగ్రహానికి అపచారం చేయడం అనేది నిజంగా క్షమించరాని నేరం. దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడే వరకు ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో, లోకల్ పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారికి కూడా జరిగిన సంఘటన వివరించడం జరిగింది. జరిగిన సంఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది. ఎవ్వరూ ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు, ఎటువంటి అపోహలు చెందవద్దు. కూటమి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం. సోదరులంతా సమన్వయంతో ఉండి దర్యాప్తుకు సహకరించాలని కోరటం జరుగుతుంది. బహుజనులపై దాడులు చేస్తే సహించేది లేదని సదాశివనగర్ మాజీ జెడ్పీటీసీ పడిగేల రాజేశ్వరరావు హెచ్చరించారు. మాజీ ఎంపీపీ సాయిలుకి అండగా ఉంటామన్నారు. పోలీసు దాడిలో గాయపడిన మాజీ ఎంపీపీ సాయిలును కామారెడ్డి జిల్లా లింగంపేటలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎల్లారెడ్డి సీఐ అకారణంగా అధికార పార్టీ నేతల మెప్పు పొందడానికి అన్యాయంగా సాయిలుపై దాడి చేయడం సమంజసం కాదు అన్నారు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి కూడా తప్పుడు పనులు చేసి పోలీసు వ్యవస్థకే కలంకం తెచ్చిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న లింగంపేట సంఘటన దురదృష్టకరం. అందుకు బాధ్యులైన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక బాధ్యత గల పోలీస్ అధికారులు మరి ఉద్యోగ రీత్యా బాగు చేయాలి కానీ ఏదో అధికార పార్టీకి తొత్తులుగా మారి మరి ఎవరిని పడితే వారిని, అంటే ఒక బహుజనుల కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఆయన జయంతి రోజే మరి బహుజనుల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పటికైనా కానీ అధికార పార్టీ సిగ్గుండాల. అంబేద్కర్ అంటే మా మనిషి అని ఇలా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతుల పట్టుకొని తిరుగుతుండు. అటువంటి మహనీయుడైన అంబేద్కర్ జయంతి నాడు కూడా ఒక ప్రశాంతత లేకుండా బహుజనుల మీద దాడులు చేయడం అంటే సిగ్గుసేటు. ఇవి ఒక సిఐ కూడా ఒక బహుజనుడే, మరి సిఐకి ఉండాలా? ఇవాళ అధికార పార్టీ నాయకుల మెప్పు పొందడానికి కోసం ఇవాళ అమాయక ప్రజల మీద దాడులు చేసి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అశాంతికి గురి చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇదే పరిస్థితి కొనసాగితే మరి రాబోయే రోజుల్లో ఎవరైతే ఇటువంటి దాడులకు చేపడుతున్నారో వారిని గ్రామాలలో కూడా అడుగుపెట్టనీయం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇదే ప్రవర్తన చేస్తే మరి గ్రామాలలో కూడా అడుగుపెట్టే పరిస్థితి ఉండదు మీకు. మరి టీఆర్ఎస్ బలగం అంటే తక్కువ లేదు, మేము కూడా అన్నిటికీ సిద్ధమున్నాం. ఇప్పటికైనా మా కార్యకర్తలే కాదు, వాళ్ళు బహుజనులు. ఎందుకంటే అంబేద్కర్ అందరి మనిషి అని చెప్పి ఆయన జయంతి రోజు ఆ పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఫ్లెక్సీల పేరు చెప్పి మీరు దౌర్జన్యం చేయడం సిగ్గుసేటు.
ఇప్పటికైనా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల కాంగ్రెస్ నాయకులు ఈ సంఘటనపై. అందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామంలో ఓ నాయకుడు కొడుకు పుట్టినరోజు పార్టీలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. స్థానిక టీడీపీ నేత చాగంటి కిరణ్ తన కుమారుడు పుట్టినరోజు పార్టీకి టీడీపీ జనసేన పార్టీలకు చెందిన కొందరు నేతలను ఆహ్వానించారు. కానీ టీడీపీ నాయకులు కొందరు జనసేనకు చెందిన వారితో మిమ్మల్ని ఎవరు పిలిచారు అని ప్రశ్నించడంతో ఘర్షణ ప్రారంభమైంది. కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు గొడవ పడడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత సేవలు పొందవచ్చని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎంపీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు సావరం గ్రామంలో 1,70,00,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆమె ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక సర్వే ఆధారంగా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయ రుణాలు, వైద్య ఖర్చులు కారణంగా పేదరికంలో మగ్గిపోతున్నారని గుర్తు చేశారు. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటింటికి మంచినీటిని అందించే పథకం అమలులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, బీజేపీ రూరల్ కన్వీనర్ ఆకుల శ్రీధర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ 10 లక్షలు కూడా కలుపుకుని ఇవాళ ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా 2 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేస్తున్నామంటే కేంద్ర పథకం ఏదైతే ఉందో జల్ జీవన్ మిషన్ కింద అంటే గ్రామాల్లో అదేవిధంగా పట్టణాలు సైతం ముందు గ్రామాలు అని చెప్పి దృష్టి పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరి అయినటువంటి త్రాగునీరు లేదు అని గుర్తించడం మాత్రమే కాకుండా ఒక సర్వే ఆధారంగా ఆ సర్వే ఏమని చెప్పిందంటే గ్రామాల్లో ప్రజలు అత్యధికంగా పేదరికంలోకి ఎందుకు నెట్టివేయబడుతున్నారంటే, ఒకటి వ్యవసాయానికి అయ్యేటువంటి అప్పు ఏదైతే ఉందో అది తిప్పి కట్టలేనటువంటి సందర్భంలో, 2 అనారోగ్య బారిన పడినప్పుడు ఆ వ్యాధికి అయ్యేటువంటి వ్యయం ఏదైతే ఉందో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మందులు కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే దాన్ని భరించలేనటువంటి సందర్భంలో కూడా దానికి అయ్యేటువంటి ఖర్చుని బయట నుండి అప్పుగా తీసుకుని వచ్చి తిప్పి కట్టలేనటువంటి సందర్భంలో ఈ 2 కారణాల వల్ల ప్రజలు అత్యధికంగా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు అని చెప్పి భావించినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్తుంది. దాని మాధ్యమంగా ఏంటంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారు ఏ వ్యాధి వచ్చినా సరే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి 5 లక్షల రూపాయల మేరకు ఉచితంగా వైద్య సహాయం అందుకునేటువంటి అవకాశం. డబ్బు కట్టనవసరం లేదు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ 5 లక్షల ఖర్చు అంటే అయినట్లయితే 5 లక్షలు కూడా ఉచితంగా హాస్పిటల్ వైద్య సహాయం అందించేటువంటి సౌకర్యం, అది ఆయుష్మాన్ భారత్. అయితే దానికి తోడు నీటి మాధ్యమంగా వచ్చేటువంటి వ్యాధులు అనేక ఉన్నాయని చెప్పి గుర్తించడం జరిగింది. కనుక వాటిని నివారించాలంటే మనకి 75 సంవత్సరాలు దాటిపోయింది మనకి స్వాతంత్రం లభించి. అయినప్పటికీ కూడా సరి అయినటువంటి త్రాగునీటి వసతి లేనటువంటి గ్రామాలు, ప్రాంతాలు ఉన్నాయి అని గుర్తించినటువంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పట్లో పెద్ద ఎత్తున రాష్ట్రానికి వనరులు ఇచ్చినా ఎక్కడా కూడా సరి అయినటువంటి కుళాయి కనెక్షన్లు కానీ, కొన్ని కుళాయి కనెక్షన్లు ఇస్తే అసలు నీరు ఎక్కడి నుండి వస్తుందో ఆ సోర్స్ కూడా ఎక్కడి నుంచి నీరు తీసుకోవాలో అది కూడా చూపించకుండా ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని మోసం చేశారు అని చెప్పి సత్యదూరం కాదు అని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ఒక పక్క మోసం చేయడం మాత్రమే కాకుండా రెండవ పక్క వారి జోబు నింపుకునేటువంటి కార్యక్రమం. అంటే నిజంగా ప్రజల యొక్క సమస్యల్ని తీర్చాలి, వాటిని పరిష్కరించాలి అనేటువంటి భావన కన్నా ఏమి చేస్తే మేము
డబ్బులు తీసుకోగలుగుతాం లేకపోతే మా జేబులు నింపుకోగలుగుతాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇవాళ దాన్ని దూరం చేస్తూ 2 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేసుకుంటూ దాని మార్గంగా ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చి మంచి త్రాగునీటి వసతి అందరికీ కల్పించడం అనేది ఇది నిజంగా ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి సందర్భం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.